Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Chronicles chapter 2 verse 12. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. Blessed be the Lord God of Israel that made heaven and earth. భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. In this verse, Hiram, the king of Tyre, ఈ యొక్క వచనంలో తూరు రాజైనటువంటి హీరాము he continues his reply to Solomon, praising God for his greatness. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన సొలొమోనుకు తిరిగి ప్రత్యుత్తరం రాస్తూ And ఉన్నాడు. he is acknowledging his role in raising up Solomon as a wise king, the God's role. దేవుడు సొలొమోను లేవనెత్తుట్లో దేవుడు కలిగినటువంటి పాత్రను ఆయన చెప్తా ఉన్నాడు. Hiram refers to God as the one who made heaven and earth. ఈ యొక్క హీరాము దేవుని భూమి ఆకాశమును సృజించినటువంటి యెహోవా అంటున్నాడు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? He is highlighting God's power as the creator. దేవుని యొక్క సృష్టికర్తగా దేవుని యొక్క శక్తి ఏంటో ఆయన దాన్ని నొక్కి చెప్తా He ఉన్నాడు. also recognizes that Solomon's wisdom is a gift from God, ఈ యొక్క సొలొమోను యొక్క జ్ఞానము అది దేవుని నుండి వచ్చినటువంటి వరం అని కూడా చెప్తా ఉన్నాడు. because that wisdom equipped him to build the temple and govern Israel. ఆ యొక్క జ్ఞానము ఈ యొక్క మందిరమును కట్టడానికి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి అది సహాయపడుతూ వచ్చింది. Hiram's statement is noteworthy. ఈ యొక్క హీరాము యొక్క మాట అదెంతో గమనార్హమైనటువంటి మాట. Why? ఎందుకు? He is a foreign king, but he is acknowledging and praising the God of Israel. ఆయన అన్యరాజు, తర్వాత అదే సమయంలో చూస్తే ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి యెహోవాను ఆయన ఘనపరుస్తూ స్తుతిస్తా ఉన్నాడు. This shows that Solomon's reputation for wisdom and leadership was widely known. ఈ యొక్క వచనం, ఈ యొక్క మాట ద్వారా మనం గ్రహించేటువంటి సంగతి ఏంటంటే సొలొమోను యొక్క జ్ఞానము అదెంతో విస్తారముగా తెలిసినటువంటి సంగతి. And even non-Israelites could see God's hand in Solomon's reign. ఆ యొక్క సొలొమోను యొక్క పరిపాలనలో దేవుని యొక్క హస్తమును ఇశ్రాయేలు కాని వారికి కూడా సంగతి తెలుసు. So the focus on Solomon's wisdom being God-given reflects the biblical truth that all true wisdom comes from God. ఈ యొక్క సొలొమోనుకి ఇవ్వబడినటువంటి జ్ఞానమును బట్టి మనం గమనించేటువంటి సంగతి ఏంటంటే సమస్తమైనటువంటి జ్ఞానము అది దేవుని నుండే కలుగుతుందని తెలియచేయబడతా If you ఉంది. see the history, చరిత్రను మనం చూస్తే Hiram's praise of God comes in the context of his ongoing relationship with the kingdom of Israel. ఈ యొక్క హీరాము ఆయన దేవుని యొక్క ఘనతను గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చూస్తే ఆయన ఇశ్రాయేలు ప్రజలతో కలిగినటువంటి సంబంధం మధ్యలో ఈ యొక్క మాట పలుకుతా He ఉన్నాడు. had been an ally of King David. He was one with King David. ఆయన రాజు అయినటువంటి దావీదుతో కూడా ఐక్యం కలిగి ఉంటా వచ్చాడు. David is Solomon's father. ఈ యొక్క దావీదు సొలొమోను యొక్క తండ్రి. And he had helped David in building his palace. ఈ యొక్క తన యొక్క కోటను కట్టుకునే విషయంలో దావీదుకు సహాయపడుతూ వచ్చాడు. Now Solomon is on the throne. ఇప్పుడు సొలొమోను సింహాసనం మీద ఉన్నాడు. Hiram continues to support the building projects in Israel. ఈ యొక్క ఇజ్రాయెల్లో కట్టబడుతున్నటువంటి నిర్మాణాలన్నిటికి కూడా హీరాము సహాయపడుతూ వచ్చాడు, Including the temple. ఆ యొక్క మందిరం విషయమే కూడా. So at this time Solomon was preparing to build the first temple in Jerusalem. ఈ యొక్క సమయంలో చూస్తే యెరూషలేములో మొదటి ఆలయ నిర్మాణములో సొలొమోను ఉంటా వచ్చాడు. And it is a monumental task that required cooperation with other nations like Tyre and others. ఈ యొక్క తూరు తర్వాత ఇతరమైనటువంటి దేశంలో నుండి కూడా ఈ యొక్క మందిర నిర్మాణ పనులో ఎంతో సహాయమైనటువంటిది అవసరమై ఉండింది. Because places like Tyre, they are very famous for skilled craftsmen and valuable timber also. ఎందుకొరకంటే ఈ యొక్క తూరు ప్రాంతము ఉన్నటువంటి వారు చూస్తే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి పనివారు, తర్వాత ఈ యొక్క చేకు ఇతరమైనటువంటి సంగతులన్నీ కూడా ఆ మ్రాణులన్నీ కూడా అక్కడ నుండి అందుబాటులో దొరుకుతాయి. Hiram's recognition of Solomon's wisdom shows his respect for the God of Israel. ఈ యొక్క హీరాము ఆయన చూస్తే సొలొమోను యొక్క జ్ఞానమును గుర్తించడంటే ఆయన దేవుణ్ణి గౌరవించే సంగతి తెలియజేస్తా ఉంది. And he is respecting the Solomon's leadership. సొలొమోను యొక్క నాయకత్వాన్ని కూడా ఆయన గౌరవిస్తున్నాడు. So this verse highlights a number of important theological truths also. ఈ యొక్క వచనము అనేకమైనటువంటి వేదాంతపరమైనటువంటి సత్యాలను కూడా తెలియజేస్తా ఉంది. First of all, మొదటిది, it emphasizes God's role as the creator, the one who made heaven and earth. ఈ దేవుని యొక్క పాత్ర అంటే దేవుడు భూమి ఆకాశాలను సృజించినటువంటి వాడుగా ఆయన యొక్క పాత్రను తెలియజేస్తా ఉంది. Hiram's acknowledgement of God as the creator shows that the knowledge of God's greatness, it extended beyond Israel. They also came to know. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కంచె కూడా అది విస్తరించి దేవుని యొక్క జ్ఞానము తెలియచేయబడింది గనక వారు కూడా ఈ సంగతి తెలుసుకోగలుగుతా వచ్చారు. So it also reflects the biblical theme that God's authority is not limited to Israel. దేవుని యొక్క అధికారం చూస్తే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అది హద్దు కలిగిందని కాదు, అది విస్తరించుంది. But it extends over all creation. అది సృష్టి అంతటిపై కూడా అది విస్తరించినటువంటిది. Some people they will say, కొద్దిమంది అంటారు
అంటారు? He is the God of Israel. ఆయన ఇశ్రాయేల్ దేవుడు. Oh, that is true. అది వాస్తవమే. He is not only the God of Israel, but remember, he is the God of the whole world. ఆయన ఇశ్రాయేల్ దేవుడు మాత్రమే కాకుండా ఆయన లోకమంతటి కూడా దేవుడై He ఉన్నాడు. has not only created Israel, he has created the whole world. ఆయన ఇశ్రాయేల్ సృష్టించడం మాత్రమే కాకుండా లోకమంతటిని కూడా సృష్టించిన Not దేవుడు. only he is maintaining the country Israel, he is maintaining the whole world by the power of his word. ఆయన ఇశ్రాయేల్ దేశమును మాత్రమే తన మాట ద్వారా నిర్వహించడం మాత్రమే కాకుండా లోకమంతటిని కూడా తన మాట ద్వారా నిర్వహిస్తా ఉన్నాడు. So this verse shows God's sovereignty over the whole world. ఈ యొక్క వచనము లోకమందంతటి పైన కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తా ఉంది. Secondly, రెండోది, this verse underscores the idea that wisdom is a gift of God. ఈ యొక్క వచనము ఏం తెలియజేస్తా ఉందంటే ఈ యొక్క జ్ఞానము అది దేవుని యొక్క వరం అని తెలియజేస్తా ఉంది. Solomon's wisdom which enabled him to lead and undertake the building of the temple. ఈ యొక్క సొలొమోనుకి ఇవ్వనటువంటి ఆ యొక్క జ్ఞానము ద్వారా పరిపాలించడానికి తిరిగి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించే విషయంలో సహాయపడుతూ వచ్చింది. And that wisdom, ఆ జ్ఞానము it was not something he achieved on his own. ఆ యొక్క జ్ఞానమును ఆయన సొంతగా తానేదో సాధించింది కాదు. It was given to him by God. అది దేవుని ద్వారా ఆయనకు అనుగ్రహించబడింది. Showing that true wisdom comes from recognizing and following God's guidance. దేవుని యొక్క నడిపింపును వెంబడించడం ద్వారా మాత్రమే అది అనుగ్రహించబడుతుందని తెలియజేయబడుతుంది. Not only that, అంత మాత్రమే this కాదు, verse serves as a transition in the larger narrative of Solomon's preparations to build the temple, the alteration we can say change. ఈ యొక్క మార్పును చూస్తే సొలొమోను మందిరం నిర్మించే దాని విషయంలో గొప్ప మార్పు అనేటువంటిది మనం చూడగలుగుతాం. It highlights the respect that Solomon had earned from other rulers. ఈ యొక్క ఇతరమైనటువంటి నాయకుల నుండి ఆయన సొలొమోను పొందుతూ వచ్చినటువంటి ఆ యొక్క గౌరవము, ఆ మర్యాదను తెలియజేస్తా And it ఉంది. emphasizes the significance of the temple project. ఆ యొక్క మందిరం యొక్క నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తా ఉంది. Here a phrase is used. ఇక్కడ ఒక మాట వాడబడింది. We may take it very lightly, ఆ మాటను మనం ఎంతో తేలికగా తీసుకుంటాం, but it is very important. అయితే చాలా ప్రాముఖ్యమైన మాట. What is that phrase? ఆ మాట ఏంటి? Praise be to the Lord. యెహోవా స్తుతి నొందును గాక That అంటాడు. indicates that even foreign kings like Hiram could recognize the greatness of Israel's God. ఆ యొక్క అన్యుడైనటువంటి హీరాము రాజు కూడా ఇశ్రాయేలు దేవుడు యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగాడు. Hiram's mention of both the temple and the palace is very important. ఇక్కడ హీరాము దేవుని రాజ భవనమును గూర్చి తర్వాత దేవుని మందిరాన్ని గూర్చి అని చెప్పటము అవి మనం గమనించాలి. What it is showing? అదేం చూపిస్తా ఉంది? It is showing that Solomon was not only responsible for spiritual leadership, but also for governing Israel. ఈ యొక్క సొలొమోను ఆత్మీయమైనటువంటి ఆ యొక్క నాయకత్వం విషయం మాత్రమే కాకుండా ఇశ్రాయేలును పరిపాలించే విషయంలో కూడా ఆయన ఎంతో గమనం కలిగి So ఉండాలి. he is playing a dual role, that is one as a king and the second as a temple builder. ఇక్కడ చూస్తే ఆయన ద్వంద్వమైనటువంటి ఆ యొక్క నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే మందిరం నిర్మించే విషయంలో, తర్వాత ప్రజల్లో పరిపాలించే విషయంలో ఉన్నాడు. So that demonstrates the balance between spiritual and political leadership in Israel. అది ఇశ్రాయేల్లో రాజకీయపరమైనటువంటి తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వాన్ని తెలియజేస్తా ఉంది. Okay, how can we apply this truth to our lives today? అయితే ఈ యొక్క సత్యమును ఈ దినాల్లో మన యొక్క జీవితాలకు ఎలాగ మనం So for అన్వయించుకోగలుగుతాం? Christians today, this verse reminds us that all wisdom will come from above, from God. ఈ దినాలటువంటి క్రైస్తవులకు అందరికి కూడా జ్ఞాపకం చేయబడేటువంటి మాట ఏంటంటే సమస్తమైనటువంటి జ్ఞానం అంతా కూడా దేవుని నుండి అది అనుగ్రహించబడుతుంది. Just as Solomon's ability to lead the people and build the temple was a gift from God, ఏదైతే ప్రజలను నడిపించే విషయంలో, తర్వాత దేవుని యొక్క మందిరం నిర్మించే విషయంలో అదంతా కూడా దేవుని యొక్క వరముగా ఆయనకు and అనుగ్రహించబడింది. we are reminded that the wisdom we need in our daily lives, whether in relations, work or faith, they also must come from him. మన యొక్క అనుదిన జీవితంలో మనం కలిగినటువంటి సంబంధాల్లో, తర్వాత మన యొక్క పనిలో, మన యొక్క విశ్వాసంలో అంతటిలో కూడా మనకు కావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా దేవుడి నుండే అది మనకు It అనుగ్రహించబడుతుంది. encourages us to seek God's guidance in everything we do. మనం చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క నడిపింపును మనం కోరేటువంటి వారంగా ఉండాలి. And we must know that the true discernment comes from him only. నిజమైనటువంటి వివేచన అనేటువంటిది దేవుని నుండి మాత్రమే మనకు And Hiram అనుగ్రహించబడుతుంది. is acknowledging God as the creator. ఈ యొక్క హీరాము ఆయన దేవుని సృష్టికర్తగా ఆయన ఒప్పుకుంటున్నాడు. And that statement challenges us to recognize God's authority and power over all creation. ఈ యొక్క మాట మనకు ఎంత గొప్ప సవాల్ చేస్తా ఉంది ఏంటంటే లోకం అంతటి పైన, సృష్టి అంతటి పైన కూడా దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. Today we are living in a world which denies
or overlooks God's role as a creator. ఈ దినాల్లో మనం ఎటువంటి దినాల్లో జీవిస్తా ఉన్నామంటే ఈ లోకం అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆ యొక్క సార్వభౌమత్వాన్ని నిరాకరించేటువంటి స్థితిలో మనం So చూస్తున్నాం. some of the people they are telling it is only by evolution all these things have come. ఇది కేవలం ఏదో వికాసాన్ని మానవ వికాసాన్ని బట్టి ఏదో జరుగుతుంది, Evolution, పరిణామ సిద్ధాంతం. పరిణామ సిద్ధాంతాన్ని బట్టి జరిగింది అనేటువంటిది ప్రజలు చెప్తా ఉంటారు. Yeah, they are not acknowledging the creator hood of the Lord. వారు దేవుని యొక్క సృష్టి యొక్క ఆ దేవుని యొక్క సృష్టికర్త ఆయన యొక్క తత్వాన్ని వారు ఏమాత్రం కూడా గ్రహించడం లేదు. But the words of Hiram, అయితే హీరాము యొక్క మాటలు oh, it calls us to praise God for his work in making the whole world. ఈ యొక్క దేవుని యొక్క లోకమంతటిని కూడా చేసే విషయంలో దేవుడి కలిగిన ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉంది. It talks about the power of God దేవుని యొక్క శక్తిని తెలియజేస్తా ఉంది. and also in giving us the wisdom we need to live in it. ఈ అందులో జీవించడానికి మనకు కావాల్సిన జ్ఞానమును కూడా ఆయన అనుగ్రహిస్తాడు. So this verse shows God's love in the way he provides for his people. ఈ యొక్క వచనములో దేవుడు తన ప్రజలకు ఆయన ఏ రీతిగా అయితే ఏర్పాటు చేస్తాడు, కావాల్సినటువంటి ఏర్పాట్లు Oh, చేస్తాడు. God will give us wise and capable leaders like Solomon. దేవుడు సొలొమోను వంటి జ్ఞానులైనటువంటి సమర్థులైనటువంటి నాయకులైన అనుగ్రహిస్తాడు. Solomon's wisdom, which was a gift from God, was a sign of God's care for Israel. సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏంటంటే తన ప్రజల పక్షాన ఆయన కలిగినటువంటి ఆ యొక్క గుర్తును తెలియజేస్తా ఉంది. By giving Solomon the ability to lead well సొలొమోను ఎంతో సమర్థవంతంగా తన ప్రజలను నడిపించే విషయంలో and also building the temple, దేవుని యొక్క మందిరం నిర్మించే విషయంలో God was providing for the spiritual and political needs of the people. దేవుడు ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి మంచివి తర్వాత ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తూ వచ్చాడు. God's love is also evident in the way he is praised by those outside of Israel. దేవుని యొక్క ఆ యొక్క చూస్తే ఆయన గొప్పతనము, దేవుని యొక్క ప్రేమ ఆ బయట ఉన్న వెలుపటి వారు కూడా ఆ సంగతిని గుర్తించగలుగుతూ Hiram వచ్చారు. is a foreign king. ఈ యొక్క హీరాము అన్యుడైనటువంటి రాజు. He recognizes the greatness of Israel's God and praise him. ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన దేవుని స్తుతిస్తా వచ్చాడు. So this reflects God's love for all nations. ఈ యొక్క వచనము సర్వలోకమైనటువంటి వారు అందరి పక్షాన దేవుని యొక్క ప్రేమ ఎలాగుందో It is తెలియజేస్తా not ఉంది. just only for Israel. అది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, And it shows that his glory can be seen and acknowledged by all people. ఆయన యొక్క మహిమ ప్రజలందరి చేత కనబడి అందరి చేత కూడా ఆయన మహింపరచబడేవాడుగా ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, this verse points forward to Jesus, who is described in the New Testament as the ultimate source of wisdom. ఈ యొక్క నూతన నిబంధనలో వివరించబడినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ వచనం సూచిస్తా ఉంది. ఆయనే జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుడు. And he is the fulfillment of the temple. ఆయనే ఆలయం యొక్క నెరవేర్పై ఉన్నాడు. In Colossians 2:3, Paul is writing, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:3 పౌలు రాస్తున్నాడు, in Christ are hidden all the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Jesus is the embodiment of the wisdom that Solomon displayed. ఈ యొక్క సొలొమోను కనబరిచినటువంటి ఆ యొక్క జ్ఞానం యొక్క ఆ యొక్క గుర్తు యేసుక్రీస్తు ప్రభువారే. And God is the true king. యేసు ప్రభువారే నిజమైన రాజు. And he leads his people in perfect wisdom. ఆయన తన ప్రజలను పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో నడిపిస్తాడు. Additionally, ఇంకా అధికంగా just as Solomon was tasked with building the temple, ఏదైతే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటువంటి ఆ పని కలిగి ఉంటా వచ్చాడు, Jesus fulfills the role of the temple in a greater way. యేసుక్రీస్తు వారు ఈ యొక్క మందిర నిర్మాణం విషయంలో ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి విధానంలో పని In నెరవేరుస్తున్నాడు. John's Gospel chapter 2, 19-21, యోహాను సువార్త 2:19-21 వరకు Jesus refers to his body as the temple, యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆ యొక్క దేవాలయంగానే పోలుస్తున్నాడు. signifying that he is the ultimate dwelling place of God's presence. ఆయనే దేవుని యొక్క సన్నిధి యొక్క పూర్తి ఆ నివాసమై ఉన్నాడని తెలియజేస్తా ఉంది. Through his death and resurrection, ఆయన యొక్క మరణ పునరుత్థానము ద్వారా Jesus provides a way for all people to come into God's presence, fulfilling the purpose of the temple that Solomon built. ఈ యొక్క సొలొమోను నిర్మించినటువంటి ఆ యొక్క మందిరం యొక్క ఉద్దేశం అంటే ఆయన లోనికి అందరూ కూడా ఆహ్వానించబడుతున్నటువంటి వారని తెలియజేస్తా ఉంది. They must become the temple of God. వారు దేవుని యొక్క ఆలయంగా చేయబడాలి. So this verse encourages us to seek the wisdom of God. ఈ యొక్క వచనము దేవుని యొక్క జ్ఞానమును మనము వెదికేటువంటి వారంగా ఉండాలని మనం And we ప్రోత్సహిస్తా have to ఉంది. recognize his authority over all creation, not one country. సృష్టి అంతటి పైన దేవుడు కలిగినటువంటి ఆ యొక్క అధికారాన్ని ఒక దేశం మీద కాదు కానీ సర్వలోకం మీద ఆయన కలిగినటువంటి అధికారాన్ని తెలియజేస్తా And ఉంది. also we have to see how his love is displayed through the leaders and the people he provides. ఆయన యొక్క ప్రేమ తానిచ్చేటువంటి యొక్క నాయకుల ద్వారా ఏ రీతిగా అయితే తెలియజేయబడతా వచ్చింది. And ultimately it points to Jesus. చివరికి ఈ యొక్క వచనం యేసు ప్రభువారిని సూచిస్తా He ఉంది. is the fulfillment of God's wisdom and he is the true temple
where we encounter God's presence. ఆయనే దేవుని యొక్క జ్ఞానమునకు తర్వాత దేవుని యొక్క ఆలయమునకు గుర్తుగా ఆయన ఉన్నాడు. అక్కడే మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం. Oh, we can enjoy everything in the presence of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి నందు దేవుని యొక్క సన్నిధిలో మనము సంపూర్ణమైనటువంటి ఆనందము సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, from the words of Hiram we can understand so many things. ప్రభా హీరాము యొక్క మాటలను బట్టి మేము అనేక సంగతులను You గ్రహించగలుగుతాం. are the God of the whole world, not the country Israel. ప్రభా నువ్వు ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే కాకుండా లోకమందంతరికి దేవుడవై ఉన్నావు. Even outside kings like Hiram praised you. తండ్రి వెళ్ళిపడినటువంటి రాజు అయినటువంటి హీరాము కూడా నేను స్తుతించాడు. Not only you are the Lord of the whole world, ప్రభా నువ్వు లోకమంతరికి దేవుడు మాత్రమే కాదు, thou art the giver of wisdom, ప్రభా నువ్వు జ్ఞానంను అనుగ్రహించే దేవుడు. both spiritual leading and also this secular way. తండ్రి ఆత్మీయమైనటువంటి విధానంలో తర్వాత మా యొక్క తండ్రి మరి భౌతిక సంబంధమైన జీవితంలో కూడా నడిపించే దేవుడు. Lord, you will lead us by holding our hand. ప్రభా మా చేతులు పట్టుకొని నువ్వు నడిపించే దేవుడు. Oh Lord, we thank thee for this many truths we could learn today. ప్రభా ఈ దినం మేము నేర్చుకున్నటువంటి అనేక సత్యాలను బట్టి వందనాలు. The dear ones who are hearing, oh Lord, may apply them in their lives. తండ్రి మా ప్రియులు ఎవరైతే వింటా వచ్చినారో తమ యొక్క వ్యక్తిగత జీవితాల్లో వాటిని అనుభవించుకున్నట్లు సహాయపడండి. Help us to be obedient unto thy word. ప్రభా నీ వాక్యానికి విధేయత చూపించినట్లు సహాయపడండి. We do pray in the promise making and promise fulfilling name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి వాగ్దానం ఇచ్చి నెరవేర్చున్నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.